సింధూర ఇచ్చే తీర్పు కోసం ఊరు జనంతో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సింధూర తన పుట్టింటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా? లేదంటే చంచలమ్మకి సపోర్ట్ చేస్తుందా? అన్నట్టు ఉత్కంఠభరితంగా చాలా టెన్షన్‌తో చూస్తూ ఉంటారు. ముఖ్యంగా విజయమ్మ కూడా. సింధూర చెప్పే మాటలను బట్టే అర్థమవుతుంది సింధూర మనసులో ఏముందో అన్నట్టుగా. అయితే ఏం భయపడకు. నువ్వు బంధు పాశం ఏమీ లేకుండా నువ్వు నిజాయితీగా నీ తీర్పు నువ్వివ్వు అని చంచలమ్మ చెప్పుంటుంది. ఇక సింధూర వాళ్ళ తల్లిదండ్రులని మీ అభియోగం ఏంటి అంటే, నా కూతురు పసుపు కుంకాలను పోగొట్టుకుంది. దానికి మేము పెళ్లి చేయాలని మేము నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయాన్ని ఖండించి పడేసింది చంచలమ్మ. పెళ్లి చేసే అవకాశమే లేదు అన్నట్టు తన నిర్ణయాన్ని చెప్పింది అనగానే, ఇక సింధూర చంచలమ్మను కూడా అడుగుతుంది. నా కోడలంటే నాకు చాలా ఇష్టం. నా ప్రాణం. నా ప్రాణాన్ని వదిలేయమంటే నేను ఎలా వదిలేయగలను? కన్న కూతురులాగా చూసుకుంటున్నాను అనైతే చెప్పడంతో, విజయమ్మ అసలు సింధూర ఏం చెప్తుందో విందామనైతే అనుకుంటూ ఉంటే, సింధూర ఒకే ఒక మాట వింటుంది. ఇద్దరు వాదనలు విన్నాను. నా మనస్సాక్షికి ఏది నిజం అనిపిస్తే ఆ రకంగా నేను తీర్పు ఇస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా చంచలమ్మ షాక్ అయిపోతుంది. విజయమ్మ సంతోషిస్తుంది. అలాగే సింధూర కుటుంబ సభ్యులు కూడా సంతోషిస్తారు. అంటే ఖచ్చితంగా ఏ ఆడపిల్లని తన జీవితం గురించి ఆలోచించుకుంటుంది కదా! ఈ తీర్పు అనేది చంచలమ్మకి వ్యతిరేకంగా మారుతుందిలే అన్నట్టుగా అందరూ అనుకుంటారు. మరి సింధూర చంచలమ్మ విషయంలో ఏం తీర్పు ఇస్తుంది? చంచలమ్మది తప్పు అని చెప్తుందా? లేకుంటే కుటుంబ సభ్యులు తప్పు అని చెప్తుందా అనేది కమింగ్ ఎపిసోడ్‌లో